నా వయసు 20 సంవత్సరాలు. వారానికి 2-3 సార్లు హస్తప్రయోగం చేస్తున్నాను. దీనివల్ల భవిష్యత్తులో పెళ్లి తర్వాత పిల్లలు పుట్టకపోవచ్చని స్నేహితులు భయపెడుతున్నారు. నిజమేనా? హస్తప్రయోగం గురించి ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు యువతలో ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా యుగాలుగా హస్తప్రయోగం గురించి ఎన్నో అభిప్రాయాలు ఏర్పడుతూ వచ్చాయి. అవి నిజాలకు తరబడేది. అవన్నీ అసత్యాలు సత్యాలాగా జరుగుతాయి. వాళ్ళ దృష్టిలో ఎందుకు ఇంతకు వచ్చినంటే వీర్యం చాలా విలువైంది. వీర్యం ఉన్నట్లయితే చాలా శక్తివంతుడు, వీర్యవంతుడు అంటారు. వీర్యవంతుడు అంటే శక్తివంతుడు అని అర్థం. అందుచేత హస్తప్రయోగం చేయడం వీర్యం కోల్పోయినట్లయితే వాడు నిదానంగా వీక్ అయిపోతాడు. అది మెయిన్గా వాళ్ళ ఆలోచన. కానీ వీర్యం ఏమాత్రం విలువైంది కాదు. ఎంత వీర్యం పోయినా ఏమీ అవడు. అంటే హస్తప్రయోగం వేరు. కొంతమంది హస్తప్రయోగం అయితే వారంగా ఉంటే పర్వాలా, 10 రోజులకి ఒకసారి పర్వాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాడికి దీని సరైన అవగాహన లేకపోవడం వల్ల అలా మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. హస్తప్రయోగం చేస్తావా, 4 వారం రోజులు ఒకసారి పర్వాలేదులే, తరచుగా చేయకు, చేసేటప్పుడు వీక్ అయిపోతూ ఉంటారు. వీక్ అవడానికి లేదు. ఒకటి మాట చెప్తున్నానండి, హస్తప్రయోగం చేస్తే ఏం పోతుందండి, వీర్యం పోతుంది. అదే పెళ్ళి అయిందనుకోండి, రోజులో 4 సార్లు 5 సార్లు కూడా సెక్స్ పాల్గొనేవాడు, 10 సార్లు కూడా పాల్గొనేవాడు. మరి పెళ్ళి అయిన వాళ్ళందరూ మరి వాళ్ళు పాల్గొంటే వీక్ అయిపోవాలిగా. వీక్ అవుతున్నారా? ఇంకా పైగా ఒళ్ళు కూడా చేస్తున్నారు శుభ్రంగా తిండి. అంచేత వీర్యం పోవడం వల్ల ఎవరు వీక్ అవ్వరు. ప్రయోగానికిను సహజతకి తేడా లేదు. హస్తప్రయోగం చేతులు అంటే సహజతలు యోనిలో లోపలికి వెళ్ళడం అంతే. ఒరిపిడి ఏ ఒరిపిడి ఏంటి? చేతి ఒరిపిడి తేండి, యోని లోపల ఒరిపిడి తేండి. అదే హస్తప్రయోగం ఏమాత్రం హానికరం కాదు. హస్తప్రయోగం చేసినట్లయితే వీక్ అయిపోతారు, పెళ్లికి పనికిరారని, బలహీనం పడిపోతారని ఇవన్నీ అబద్ధాలండి. అసలు వాటి గురించి పట్టించుకోకండి. చేయాలండి, చేయండి, మానుకోండి. అయితే కొంతమందికి అబ్సెషన్ అంటాం. వాళ్ళకి ఇంకో పని పాట ఉండదు, ఎప్పుడు అదే చేస్తాను, హస్తప్రయోగం చేస్తూ ఉంటారు. చేసేదానికి అది అబ్సెషన్. అంటే ఇంకా అదే బొర్రలో పడుతుంది. ఇంకా రోజులో 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు, 30 సార్లు కూడా చేస్తారు. అది అబ్సెషన్. అంటే ఒక మానసిక జాడ్యం. దానికి కూడా చికిత్స చేస్తే పోతుంది. అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటాం. అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్. అలాగే కాదు, అదే పనిగా పెట్టి ఏదైనా సరే అదే పనిగా చేస్తుంటే అది మానసిక జాడ్యం కింద వస్తుంది. అంతే తప్ప 4 రోజు ఎవరైనా ఎన్నిసార్లు చేస్తారని, రోజు 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు. అదే తప్పుగా చేయండి, ఏది ఓపిక చేయండి. కానీ అదే పనిగా ఇంకో పని చేయదు. 24 గంటలు అదే పని, 24 గంటలు అదే ఆలోచన, ఎప్పుడు సెక్స్ అవసరమైతే అది మాత్రం డాక్టర్ చూపించుకుని అది ఆ మానసిక జాడ్యాన్ని వదిలించుకోవాలి. అంతేగాని మామూలుగా హస్తప్రయోగం చేసే వాళ్ళందరూ కూడా మామూలుగా చేయొచ్చు. ఎవరైనా 6 రోజులు చెయ్యి, 10 రోజులు చేయొచ్చు, పర్వాలేదులే, అదైతే పర్వాలేదు, 4 కనీసం 4 రోజుల కంటే తక్కువ చేయకు, 4 రోజుల పైన చేయగానే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది డాక్టర్లు కూడా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. చాలామంది సెక్సాలజీకి సంబంధించిన అవగాహన చాలా డాక్టర్లు కూడా లేకపోవడం అలా మాట్లాడే ఉన్నారు. 6 రోజులు పర్వాలేదు, 10 రోజులు పర్వాలేదు అంటే వాళ్ళు ఇక ఆ పాత ఛాందస భావాలు, అర్థపరిచిన భావాలు కొంతమందిలో ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. మోడర్న్ మెడిసిన్స్ తేల్చే సత్యం ఏంటంటే హస్తప్రయోగం చేయడం వల్ల ఇట్లా లేదు. మామూలుగా సెక్స్ చేసి ఎంతో హస్తప్రయోగం చేసిన అంతే. మామూలుగా సెక్స్ చేసి ఏ రకంగా బలహీనపడ్డో హస్తప్రయోగం చేయడం అంత బలహీనపడ్డు. పిల్లలు మామూలుగానే పుడతారు, పెళ్ళికి పూర్తిగా ఫిట్టు, సంతాన కలవడం విషయంలో ఏ రకమైన డౌట్ లేదు. అంచేత ఏమీ ఆలోచొద్దు, మనసులో కాన్ఫిడెన్స్ చేసుకోండి, ఏమవుతుంది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.